సత్తెనపల్లి నియోజకవర్గం. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారి పర్యటన. సత్తెనపల్లి రూరల్ మండలం గుడిపూడి గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయం భవనం, 21.80 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం, హెల్త్ వెల్నెస్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు మరియు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రారంభించారు. సత్తెనపల్లి పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరియు కోడెల శివప్రసాదరావు గార్ల విగ్రహ ఆవిష్కరణలో చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరాం గారు సత్తెనపల్లి పట్టణం మార్కెట్ యార్డు నందు నూతన పాలకవర్గ అభినందన సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి వర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు మరియు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ కృష్ణదేవరాయలు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు మరియు జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు పాల్గొన్నారు. గ్రామంలో మరియు పట్టణంలో అంగరంగ వైభవంగా మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారికి స్వాగతం పలికిన కూటమి శ్రేణులు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. రైతులకు సబ్సిడీ పొందిన తైవాన్ స్ప్రేయర్లు మరియు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మూలనకి, తెలుగు జాతి ఔన్నత్యానికి కృషి చేయడానికి అన్ని విధాలా సహకరించాలని ముందుగా భగవంతుణ్ణి కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడే బాధ్యతలు స్వీకరించినటువంటి శోభారాణి గారు, ఆదిలక్ష్మి గారు, కమిటీ సభ్యులందరికీ వ్యవసాయ శాఖ మంత్రిగా నా యొక్క అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మనందరూ ఇక్కడ సమావేశమయ్యాం. తెలుగుదేశం పార్టీ పుట్టి 43 సంవత్సరాలైంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారం గురించి చూడదు. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు చూసినా సరే అధికారం ఉంటే ప్రభుత్వం తరపున అభివృద్ధి సంక్షేమం చేస్తాం. అధికారం లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. కానీ సుదీర్ఘమైనటువంటి 43 సంవత్సరాలు ప్రయాణంలో 2019-24 మనం పడినటువంటి బాధలు ఒక్కసారి మనం గుర్తు చేసుకోకపోతే అది తప్పు జరుగుతుంది. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్షానికి గౌరవించాలి, ప్రతిపక్షం యొక్క సూచనలు తెలుసుకోవాలి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి చేయాలి. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే 2019లో ఒక దుర్మార్గుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి వచ్చిన రోజు నుంచే నేనే ఈ 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా ఒక్క రాజకీయ పార్టీ ఉండాలని 5 సంవత్సరాలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీని, ప్రతిపక్ష పార్టీల్ని ఇబ్బంది పెట్టారో మనందరం గుర్తు చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీని